పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం చూసుకున్నట్టే ఎయిర్లైన్స్ కాలనీలో ఉన్నాం. బేగంపేటలో ఉన్న ఎయిర్లైన్స్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పార్క్లో ఒక చెట్టు కొమ్మ ఇరిగిపడి దాదాపు ఒక 5-6 రోజులు గడుస్తున్నా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ దానికి సంబంధించిన సిబ్బంది కానీ ఎవరు వచ్చి పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇది ఎంతో ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రోజు ఇది వాకింగ్ చేసే ప్లేస్ కావడం వల్ల చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. మరి దీని గురించి అసలు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పేసి ఒకసారి పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ ఇది ఏ ఏరియా కిందకి వస్తుంది సార్? ఇది ప్రకాష్ నగర్ జిహెచ్ఎంసీలో వస్తుంది అనమాట. ఈ కొమ్మబడి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఇక్కడ పార్క్లో August 15 కింద పడింది. ఇమీడియట్లీ జిహెచ్ఎంసీకి ఫోన్ చేసాము. వాళ్ళు కొద్దిగా డిలే చేశారు, ఎందుకంటే వాళ్ళు దేర్ ప్రాబ్లం బండ్లు బిజీగా ఉన్నాయి, ఎక్కడ చూసినా చెట్లు కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. దట్స్ వై దే టేకెన్ టైమ్ అనమాట. బట్ టుడే దే హ్యావ్ కమ్ టు కట్ అండ్ టేక్ ఇట్ అనమాట. ఈరోజు వస్తా అని చెప్పారు, వస్తున్నారు, చేసేస్తారని చెప్పారు ఆల్రెడీ. అంటే ఈ కాలనీలో ఇట్లాంటి సమస్యల్ని త్వరగా పట్టించుకుంటారా సార్, లేదంటే అట్లా వదిలేస్తారా? నార్మల్లీ పట్టించుకుంటారు, కొన్నిసార్లు టైప్ తిప్పుతారు, అది కూడా ఉంది. అంటే ఇక్కడ లోకల్ నాయకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అంత దాకా పోదనుకోండి, మేమే పర్సూ చేసి చేపించేస్తాం. ఓకే, ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న పరిస్థితిని అయితే క్లియర్ చేసే వాస్తవం అయితే కనపడుతుంది. పర్వాలేదు. అంటే ఇటు ఈ రోజు కల్లా వస్తామన్నారా, లేదు అంటే ఇవాళ కూడా డిలే చేసే అవకాశాలు? ఈ రోజు వస్తున్నారు, డెఫినెట్లీ వస్తారు ఈరోజు. మన ఏరియాలో ఇంకెట్లాంటి సమస్యలు ఉంటాయి సార్ నార్మల్గా? కాలనీ అంటే చాలా పీస్ఫుల్ కాలనీ. దీంట్లో కొంతమంది కమర్షియల్గా లెట్అవుట్ చేశారు, లైక్ కార్గో, లాజిస్టిక్స్. దానివల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఫీసులు అయితే మార్నింగ్ 9 to 6 దాకా మూసుకొని పోతారు. ఈ కార్గో వాళ్ళ ఆపరేషనే చీకటైన తర్వాత స్టార్ట్ అవుతుంది. 12 దాకా 1 గంట దాకా లారీలు రావడం, లోడింగు, లాడ్ ఆఫ్ న్యూసెన్స్. చెత్త అంతా కింద పడేసిపోతారు ప్యాకింగ్ చేసి. మనం చెప్తే వాళ్ళు పట్టించుకోరు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ వెకేట్ చేయాలి వాళ్ళందరినీ. గేట్ దగ్గర ఒక టీ స్టాల్ ఒకటి ఉంది, తర్వాత ఫుడ్ కోర్ట్, ఫ్రూట్ స్టాల్ ఒకటి ఉంది, అది కూడా అన్ఆథరైజ్డ్. దానివల్ల చాలామంది ఇక్కడ రోడ్డు మీద వచ్చి సిగరెట్ తాగడం, టీ తాగడం, కప్పులు పడేయడం, లాట్ ఆఫ్ పీపుల్ స్టాండింగ్ దేర్. మన లేడీస్ వచ్చి రావడం పోవడం అంతా కొద్దిగా డెలికేట్గా ఫీల్ చేస్తున్నారు. వాళ్ళు చాయ్ తాగి అందరిని చూస్తూ ఉంటారు కదా, బాగుండదు లేడీస్కి. పెట్టారు అంటే అది జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే ఉంటారు. పర్మిషన్ లేకుండా పెట్టారు వాళ్ళు. తీయాల్సిందే. జిహెచ్ఎంసీ రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ టు ఇంటర్వీన్ అండ్ టేక్ నెసరీ యాక్షన్. ఇక జిహెచ్ఎంసీ వాళ్ళే కాకుండా మనం కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ వీళ్ళు. అవునండి, కంప్లైంట్ ఇచ్చాం కానీ ఏం అవుతలేదు. కొద్దిగా వాళ్ళు స్పందించి సీరియస్గా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. చూస్తున్నాం కదా, ఈ చెట్టు ఇక్కడ పడి కూడా దాదాపు ఒక 5 రోజులు అవుతుంది. ఇంతవరకు ఏ అధికారులు వచ్చి పట్టించుకున్నది లేదు అని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. రోజులు గడుస్తున్నా కానీ నిరుపయోగంగా ఉన్నాయి ప్రభుత్వం పనులు కానీ, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కానీ త్వరితగతిన రియాక్ట్ అవ్వట్లేదు. ఎన్నో రోజుల నుంచి మేము మాట్లాడుతున్నాం, ఆ సమస్యను చెప్తున్నా కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి పట్టించుకున్న నాదులు లేడు అని చెప్పేసి కాలనీ వాసులు చెప్పడం జరిగింది. ఈ పనులు ఎంతవరకు అవుతాయి, ఎప్పుడు అవుతాయి అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నా. ఈ కొమ్మ అనేది ప్రమాదకరంగా ఉంది. ఈ పార్కుకి లాక్ వేయకుండా అలాగే వదిలిపెట్టారని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రమాదం జరిగే వరకు ఎదురు చూస్తూ ఉంటారా, మరి ఏం చేస్తారు అనేది మనం రానున్న రోజులు చూడాలి. ఒకవేళ ఈ కొమ్మను తీయకపోతే మేడం మేము పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారుల మీద మేము పూర్తిగా కంప్లైంట్ ఇస్తామని కాలనీ వాసులు చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పూరా లోకల్.